ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 17వ అధ్యాయము. యమదుఃఖ నిరూపణము. నారదుడు అంబరీషునితో ఇట్లు పలికెను. శృతకీర్తి మహారాజునకు సుతదేవ మహర్షి తరువాత కథలిట్లు వివరించెను. వాయువు చేసిన ఉపచారముల వలన యముడు బ్రహ్మనుద్దేశించి ఇట్లు పలికెను. ఊరడింపు వలన కొంతగా తేరుకొని, స్వామి, సర్వలోక పితామహ బ్రహ్మదేవ, నా మాటను వినుము. నేను కర్తవ్యమును నిర్వహింపకుండా నివారింపబడితిని. నేను చేయవలసిన పనిని చేయలేకపోవుటను మరణము కంటే ఎక్కువ బాధాకరమని తలుస్తున్నాను. సర్వసృష్టి విధాయక, వినుము. ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతమును తీసుకొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయనుచో అతడు కొయ్య పురుగు మొదలగు జన్మములనందును. అతి తెలివితో లోభమునంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరకలోకములో 300 కల్పములు కాలముండును. కర్తవ్యము నెరవేర్చనిచో ఘోర నరకములలో చాలా కాలముండి కాకీమున్నగు జన్మలనెత్తును. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పనిని నాశనము చేయువాడు ఇంటి యందు ఎలుక జన్మ ఎత్తి 300 కల్పముల కాలము బాధపడును. సమర్థుడైనను తన కర్తవ్యమును చేయక ఇంటి యందు ఊరక ఉండువాడు పిల్లిగా జన్మించును. ప్రభు, మీ ఆజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును పుణ్యమును నిర్ణయించి విభజించి వారికి తగినట్లుగా పుణ్యపాపములను బట్టి పాలించుతున్నాను. ధర్మశాస్త్ర నిపుణులకు మునులతో విచారించి ధర్మ మార్గానుసారముగా ప్రజలను పరిపాలించుతున్నాను. కానీ ఇప్పుడు నీ ఆజ్ఞను పూర్వం వలె పాటింపలేని స్థితిలో ఉన్నాను. కీర్తిమంతుడను రాజు వలన నేను నా కార్యమును నిర్వర్తింపలేకున్నాను. కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖమాస వ్రతముతో ధర్మయుక్తముగా పరిపాలించుతున్నాడు. అన్ని ధర్మములను విడిచినవారు, తండ్రిని పూజింపనివారు, పెద్దలను గౌరవింపనివారు, తీర్థయాత్రలు మొదలగు మంచి పనులు చేయనివారు, యోగ సాంఖ్యములను విడిచినవారు, ప్రాణాయామము చేయనివారు, హోమమును స్వాధ్యాయమును విడిచినవారు, మరి ఇంకనూ పెక్కు పాపములు చేసిన వారు, ఇట్టి వారందరూ వైశాఖమాస వ్రతధర్మములను పాటించి వారి తండ్రులు తాతలతో పాటు విష్ణులోకమును చేరుతున్నారు. వీరే కాదు, వారి పితామహులు మాతామహులు సైతం విష్ణులోకమును చేరుతున్నారు. వైశాఖ వ్రతమును ఆచరించిన వారి భార్య వైపు వారును, తండ్రి వలన ఇతర స్త్రీలకు పుట్టినవారును, వీరందరూ నేను రాయించిన పాపపట్టికలోని తమ పాపములను తుడిచివేయునట్లు చేసి విశాఖ వ్రతమును ఆచరించుటచే విష్ణులోకమును చేరుతున్నారు. ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవుతున్నది. సామాన్యముగా ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందును. దానివలన పుణ్యపాపములలో ఏదో ఒక దానిని వాడు అనుభవించును. కానీ వైశాఖమాస వ్రతము ఒకడు చేసినచో అతడే కాక వారి తండ్రి వైపు వారు, తల్లి వైపు వారు, మొత్తము 26 తరముల వారు చేసుకున్న పాపములను పోగొట్టుకుని విష్ణులోకమును చేరుతున్నారు. వీరు కాక వైశాఖ వ్రతములు చేసిన వారి భార్యల వైపు వారును, భర్తల వైపు వారును విష్ణులోకమును చేరుతున్నారు. ఈ వైశాఖ వ్రతము చేసిన వారు ఎట్టి వారైనను నన్ను కాదని కనీసం 21 తరముల వారు వారితో విష్ణులోకమును చేరుతున్నారు. యజ్ఞయాగాదులు చేసిన వారును వైశాఖ వ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు. తీర్థయాత్రలు, దానములు, తపములు, వ్రతములు ఎన్ని చేసిన వారైనను వైశాఖ వ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు. ప్రయాగ పుణ్యక్షేత్రమున త్రివేణి సంగమంలో దూకువారు, యుద్ధమున మరణించిన వారు, పర్వత శిఖరంపై నుండి దుమిక మరణించిన వారు, కాశీక్షేత్రమున మరణించిన వారు, వీరెవరనూ వైశాఖ వ్రతము చేసిన వారు పొందునంతటి
పుణ్యమును పొందుట లేదు. అనగా ప్రయాగక్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోర్కెలు తీరును అని అందురు. అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటే వైశాఖ వ్రతమును చేసిన వారికి అనాయాసముగా అంతకంటే ఎక్కువ పుణ్యం వచ్చుతున్నదని యముని అభిప్రాయము. వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి విష్ణు పూజను చేసి వైశాఖ మహత్యమును విని యథాశక్తి దానములను చేసిన జీవులు సులభముగా విష్ణులోకమును చేరుతున్నారు. వైశాఖ వ్రతమును చేసిన పాపాత్ములను విష్ణులోకమును చేరుట యుక్తముగా నాకు అనిపించుట లేదు. కీర్తిమంతుని ఆజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసిన వారు, చెయ్యని వారు, శుద్ధులు అపరిశుద్ధులు కూడా శ్రీహరిలోకమును చేరుతున్నారు. వారు వీరు అననేలా అందరూ పాపవిముక్తులై శ్రీహరిలోకమును చేరుతున్నారు. సృష్టికర్త జగత్ప్రభు మీ ఆజ్ఞను పాటించుతున్న నన్ను నా పని చేయనీకి అడ్డగించిన వారు నాకే కాదు మీకును శత్రువులే. కావున మీరు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము. ఊరకున్నచో అందరూ వైశాఖ వ్రతమును ఆచరించి వారిట్టివారైనను విష్ణులోకములకే పోవుదురు. ఇందువలన నరకము స్వర్గము ఉండగు లోకములు శూన్యములైపోవును. పలుమార్లు తొడవబడుతున్న ఈ పాపపట్టిక యమదండము వీరిని మీ పాదముల కడ ఉంచుతున్నాను. వీరిని ఏమి చేసుకుందురో మీ ఇష్టము. కీర్తిమంతుని వంటి కుమారుని వారి తల్లి ఎందులకు ఎట్లు కన్నదో నాకు తెలియటం లేదు. శత్రువును గెలవని నాబోటి వారి జన్మ వ్యర్థము. అట్టివాణ్ణి కనుటయు తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే. మబ్బులోని మెరుపు శాశ్వతము కానట్లు శత్రువిజయమునందని పుత్రుని కన్న తల్లి శ్రమయు వ్యర్థమే. శత్రుజయమును సాధించి కీర్తినందని వాని జన్మయేలా వాని తల్లి పడిన శ్రమయు వ్యర్థమే. కీర్తిమంతుని వంటి పుత్రుని కన్నా వాని తల్లి ఒకతయే వీరమాత. ఇందు సందేహము లేదు. కీర్తిమంతుడు సామాన్యుడా? నా వ్రాతనే మార్చినవాడు కదా. ఇట్లు నా వ్రాతనెవరునూ ఇంతవరకు మార్చలేదు. ఇది అపూర్వము. అందరిచే వైశాఖ వ్రతమును ఆచరింపజేసి స్వయముగా హరిభక్తుడై జనులందరినీ విష్ణులోకమునకు పంపినవాడు ఆ కీర్తిమంతుడే. ఇటివారు మరెవ్వరూ లేరు అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించెను. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహింప ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.